హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి పాలిటెక్నిక్ ఏపీఆర్జేఎస్ లోని ఫిఫ్త్ లెసన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ఓకే స్టూడెంట్స్, దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ అలాగనే త్వరలోనే ఇంటర్లో ఎంబైపీసీ గురించి రాబోతుంది. దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 10th క్లాస్ కి సంబంధించి ఇంటర్మీడియట్ కి సంబంధించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్ గా స్కిప్ చేయకుండా ఎలాంటి టాపిక్ అని అర్థమవుతుంది చెప్తున్నాను కదా. ఈ ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ లో నీకు క్వశ్చన్స్ కంటే కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావా ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లం చేయగలుగుతావు. అది గుర్తుపెట్టుకో. మెయిన్ పాయింట్ గా బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ దాని మ్యాటర్ గురించి అడగడం జరుగుతుంది అనమాట. ఈ 14 లెసన్స్ అయిపోయిన తర్వాత ప్రతి లెసన్ ఒక 25 క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఇంపార్టెంట్ అని కాదు, ఎలా ఉంటాయి మోడల్ అనేది ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. దానికోసం మీరు చెప్తాను కదా. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా టాపిక్ లో వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ఎలాంటిదని అర్థమవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ పాలిటెక్నిక్ ఏపీఆర్జేఎస్ లోని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటో చెప్తాను. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 2 టైప్స్ ఉంటాయి, అంటే 2 టైప్స్ ఉంటాయి. ఏంటివి? ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ, సమ్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది ఏపీ. అంటే ఈ రెండింటి గురించి. ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ, సమ్ ఆఫ్ టర్మ్స్ ఏపీ అంటే ఎంత టర్మ్ అంటే ఎన్నో టర్మ్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఎంత టర్మ్ ఫార్ములా వాడతాం. సమ్ అంటే ఒక సిరీస్ లో మొత్తం సమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే క్లియర్. ఈ 2 టాపిక్స్ ఉంటాయి. ఈ 2 టాపిక్స్ నుంచి ఫస్ట్ ఎంత టర్మ్, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఎంత టర్మ్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఓకే, దాని తర్వాత సమ్ ఆఫ్ టర్మ్స్ గురించి చెప్తాను. ఓకే క్లియర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి ఫస్ట్ నేను చదువుతాను. ఎగ్జాంపుల్స్. ఈ లెసన్ మెయిన్ పాయింట్ గా మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ ద్వారానే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ అంటే నేను చెప్పేటప్పుడు స్కిప్ చేయకుండా కాన్సెప్ట్ చాలా చాలా ఈజీ. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్. ఏంటి లిస్ట్ ఆఫ్ నంబర్స్? అండర్లైన్ చేసుకోండి. దీన్ని నోట్స్ కూడా పర్ఫెక్ట్ గా రాసుకొని ట్రై చేయండి. అంతే తప్ప ఎలా పడితే అలా రాసుకొని కన్ఫ్యూజ్ కావద్దండి. బుక్స్ కొనుక్కొని ట్రై చేయండి. ఎక్కడ బయట మీ బుక్ స్టోర్ లో లేకుంటే మీకు తెలిసిన బుక్ స్టోర్ లోనే ఎక్కడో చోట ఉంటుంది. బుక్స్ కొనుక్కొని ట్రై చేయండి. ఎందుకంటే ఆ బుక్స్ లో టాపిక్స్ గురించి మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నేనేమో చూడండి, వినండి, అర్థం చేసుకోండి. అక్కడ ఇక్కడ మ్యాచ్ చేసుకోండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది, బాగా చేయగలుగుతారు. లిస్ట్ ఆఫ్ నంబర్ in which each time obtained by adding a fixed number to a preceding term expect the first term. ఇదంతా మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ దీని కింద రాసుకున్నా. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, 12, 14, డాష్ డాష్ డాష్. ఇది ఒక నంబర్ సిరీస్, రైట్? ఇదంతా ఒక నంబర్ సిరీస్. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే రూల్ ఏంది? మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే మనకు ఒక ఎలా పడితే అలా నంబర్ రాస్తాం. 1, 6, 8, 10 ఇదంతా సిరీస్ ఎలాగైనా రాస్తాం. కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏది, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాందేది అని తెలుసుకోవాలి. నంబర్లు ఎలా పడితే ఎలా రాసి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కుదరదు కదా. కానీ దానికంటే ఒక రూల్ ఉంది. ఏందని చూద్దాం. ఇది ఒక సిరీస్ రాశాను నేను. ఇది ఒక నంబర్ సిరీస్ రాశాను. ఈ నంబర్ సిరీస్ లో ఇక్కడ బాగినండి లిస్ట్ ఆఫ్ నంబర్స్ అయిపోయింది. ఇన్ విచ్ టైమ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ అంటే నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే యాడింగ్ అవుతుండాలి. ఏంటి? యాడింగ్ అవుతుండాలి. అంతే తప్ప ఇంటూనో డివైడెడ్ బై చేస్తున్న ఆ నంబర్ వస్తుందంటే ఇక్కడ కాదు. ఏంటి? యాడింగ్ అవుతుండాలి. ఓకే, యాడింగ్ ఫిక్స్డ్ నంబర్ అంటే ఒకటే నంబర్ యాడ్ అవుతూ ఉండాలి. ఒకటే నంబర్ యాడ్ అవుతుండాలి. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రిసిడింగ్ నంబర్ అంటే ముందర నంబర్ కి ఒకటే నంబర్ యాడ్ అవుతూ ఉండాలి. అలాంటి దాన్ని ఏపీ అంటాం. ఓకే, ద ఫస్ట్ టర్మ్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ నుంచి ఒకటే నంబర్ యాడ్ అవుతూ ఇలా ఉండాలి. అలాంటి దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే క్లియర్. మరి ఇప్పుడు చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు చూడండి, ఈ 2 కి 4 కి మధ్య దూరం ఎంత ఉంది చూడండి. అంటే ఏంది? 4 లో నుంచి 2 తీసేసి ఎంత ఉంటుంది? D ఈక్వల్ టు, దీన్ని కామన్ డిఫరెన్స్ అంటారు, A2 మైనస్ A1. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదా అని కనుక్కోవడానికి మనము డి అంటే డిఫరెన్స్ తో బేస్ అయి ఉంటుంది ఒక అర్థమెటిక్. A2 మైనస్ A1 అంటే A2 ఎంత ఉంది? 4 మైనస్ A1 ఎంత ఉంది? 2. 4 లో కల్లా 2 పోతే 2 అంటే 2 వచ్చింది. ఓకే క్లియర్. మళ్ళా ఇంకోటి అనుకుందాం, ఇది D1 D2 అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసాలి. A3 మైనస్ A2. A3 ఎంత ఉంది? అందులో ఏంటి A3 A2 అంటే చెప్తాను, ఒక్క నిమిషం. 6 మైనస్ 4. 6 లో కల్లా 4 పోతే ఎంత? 2 అంటే ఇలా 2 డిఫరెన్స్ వస్తుంది. ఓకే క్లియర్. అసలు ఫస్ట్ టర్మ్ ఏంటి, సెకండ్ టర్మ్ అంటే మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ టర్మ్. ఎప్పటికైతే ఇగో ఈ మ్యాటర్ అంతా ఇదే నేను చెప్తున్నది. ఓకే క్లియర్.
ఈ ఫస్ట్ టర్మ్ ఉందే, ఇది ఫస్ట్ టర్మ్, దీని ఫస్ట్ నంబర్ ఉందే దాన్ని ఫస్ట్ టర్మ్ అంటారు. ఈ ఫస్ట్ నంబర్ ఏముంది టర్మ్, దీన్ని ఏ అని మాట్లాడతాం. ఓకే క్లియర్. ఇక్కడ సెకండ్ ఉందే దీన్ని A2 అంటే సెకండ్ టర్మ్. ఇది థర్డ్ ఉందే దీన్ని A3 అంటాం. ఓకే క్లియర్. దీన్ని A4 A5 A6 A7 బ్రో ఎంతవరకు ఉంటాయి, ఇలా ఎప్పటి వరకు ఎంతవరకు ఉంటాయో చెప్పలేం. దానికి లాస్ట్ కమిటీ AN అని మాట్లాడతాం. ఓకే ఇది పక్కన పెట్టేసాను. తర్వాత బ్రో మరి AP కావాలంటే రూల్ ఏంది, మరి AP అవ్వాలంటే ఈ ఫస్ట్ నంబర్ కి సెకండ్ నంబర్ కి ఉన్న డిఫరెన్స్ మళ్ళీ థర్డ్ దానికి ఉండాలి. ఇప్పుడు చూడండి 2 కి ప్లస్ 2 యాడ్ చేసి ఏమొస్తుంది 4 వస్తుంది. 4 కి ప్లస్ 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6 కో ప్లస్ 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 కో ప్లస్ 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ యాడింగ్ అవుతూ వెళ్తుంది. అంటే అలాంటి దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అర్థమైందా? అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే మీకు మెయిన్ పాయింట్ గా ఒకటే ఫిక్స్డ్ నంబర్ యాడ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఆ ఫిక్స్డ్ నంబర్ యాడ్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికోసమే కామన్ డిఫరెన్స్ కనుక్కుంటాం. అర్థమవుతుందా? దీన్నే కామన్ డిఫరెన్స్ అంటాం. అంటే రెండు టర్మ్స్ మధ్యలో ఉన్న దూరం కనుక్కోవడానికి B = A2 - A1 అంటే బిగ్ టర్మ్ నుంచి స్మాల్ టర్మ్ ని తీసేసేయాలి. అలా అయితే నీకు అలా ఒకటి కనుక్కుంటే అయిపోయిన బోర్డు 2-3 కనుక్కోవాలంటే 2-3 ఖచ్చితంగా కనుక్కోవాలి. ఒకటి కనుక్కొని ఇగో ఇది AP అని చెప్పడానికి కుదరదు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఖచ్చితంగా 2-3 టర్మ్లకి డిఫరెన్స్ సేమ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అర్థం. ఒకవేళ రాలేదు అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. అంటే ఫిక్స్డ్ నంబర్ యాడ్ అవుతూ వెళ్ళాలి. లేదంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే రూల్ ఏమని చెప్పినాను, ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. థర్డ్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఫోర్త్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అలా సేమ్ ఉందనుకో ఖచ్చితంగా అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఓకే క్లియర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమైందా? అప్పుడు నేను అందుకే చెప్పాను. మరి అర్థం ఇవి చూడండి, అంత 2 యాడ్ అవుతూ వెళ్తుంది. డిఫరెన్స్ కూడా 2 వస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఇదంతా ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. క్లియర్. మరి ఇక్కడ చూడండి ద ఫిక్స్డ్ నంబర్, ఇక్కడ చూడండి ఇందాక నేను చెప్పాను కదా ఏ ఫిక్స్డ్ నంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. ఇగో ఇక్కడ ఫిక్స్డ్ నంబర్ వచ్చిందా, 2 యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టర్మ్ వస్తుందా, మరి దాన్ని మనము కామన్ డిఫరెన్స్ అంటాం. ఇగో ఈ కామన్ డిఫరెన్స్ ఫార్ములాస్. మీకు కామన్ డిఫరెన్స్ అవ్వాలంటే ఏం లేదు, పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసేయాలి. A4 ఎంత ఉంది, 8 ఉంది. 8 లో కల్లా A3 అంటే థర్డ్ టర్మ్ అని అర్థం. 6 తీసేసేయాలి. 8 లో కల్లా 6 పోతే 2 వచ్చిందా అంటే అది ఖచ్చితంగా AP. ఓకే క్లియర్. ద ఫిక్స్డ్ టర్మ్ డినోటెడ్ బై ఇక్కడ చూడండి ద ఫస్ట్ టర్మ్ డినోటెడ్ బై A1 చెప్పాను. అంటే ఫస్ట్ టర్మ్ ని ఏమంటాం A1 అంటాం. సెకండ్ టర్మ్ ని A2 అంటాం. థర్డ్ టర్మ్ ని A3 అంటాం. ఫోర్త్ టర్మ్ ని A4 అంటాం. ఓకే క్లియర్. జనరల్లీ ద ఫస్ట్ టర్మ్ డినోటెడ్ బై A కామన్ డిఫరెన్స్ D అంటే ఫస్ట్ టర్మ్ ని A తో డినోట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ని A తో డినోట్ చేస్తాం. D అంటే కామన్ డిఫరెన్స్. ఓకే గైస్. ఇక్కడ చూడండి అర్థమవుతుంది కదా, ఇది ఫస్ట్ టర్మ్ కి కామన్ డిఫరెన్స్ కి డిఫరెన్స్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ A, B, C అండ్ AP. ఇక్కడ చూడండి ఒక AP అయ్యింది అనుకో, ఇదంతా AP అని మాట్లాడుతున్నాం. ఎందుకు AP? కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తుంది. నీకు ఒకటే AP కావాలంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే రెండో నంబర్ కి మొదటి నంబర్ కి ఒకటే దూరం, మూడో నంబర్ కి రెండో నంబర్ కి ఒకటే దూరం. అంటే కామన్ నంబర్ అనేది ఉండాలి. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అలా ఉందంటే AP అది. ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది ఇంపార్టెంట్. ఇఫ్ A, B, C ఇన్ AP అంటే ABC ఇది ఒక AP లో ఉన్నాను. ఓకే దెన్ B - C D ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా దానికంటే ముందు ఒక సింపుల్ గా చెప్పేస్తాను, మీకు ఏమి ఇబ్బంది పడకుండా సింపుల్ గా చెప్తా వినండి. ఇక్కడ ఒక AP ఉంది, ఇదే తీసుకున్నాం 6, 4, 8, 10. ఇది ఏపీనా కదా, ఖచ్చితంగా ఏపీనా. ఎందుకు 2 డిఫరెన్స్ వస్తుంది, ఇది AP. అలాగైతే AP దాంట్లో నీకు కావాలంటే మొదటి నంబర్ తెలిసి మూడో టర్మ్ తెలిస్తే నీకు సెకండ్ టర్మ్ కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కోవాలి అంటే థర్డ్ టర్మ్ ని రెండో టర్మ్ ని యాడ్ చేసి బై 2 చేస్తే నీకు ఖచ్చితంగా ఈ నంబర్ వస్తుంది. చూడండి అందుకే B ఈక్వల్ టు అంటే నాకు ABC అంటే B వాల్యూ కావాలంటే నాకు ఖచ్చితంగా అవును బ్రో. ఇప్పుడు ఇందాకేమో A1, A2, A3 అన్నారు, ఇప్పుడు B అంటే ABC అంటున్నారు. అంటే ఇక్కడ AP అలా మాట్లాడుతున్నారు, అంతకు మించి ఏం లేదు. అక్కడ టర్మ్స్ అదే మెయిన్, ఇక్కడ AP. ఓకే అండ్ మీ ఇష్టం, మీకు అర్థమైతే చెప్తా. A1, A2, A3, A4. నాకు A2 టర్మ్ కావాలంటే A3 + A1/2
అంటే మూడో టర్మ్ ఒకటో టర్మ్ కలిపి బై 2 చేస్తే మీకు రెండో టర్మ్ వస్తుంది. A3 ఎంత ఉంది 6 ఉంది ప్లస్ A1 ఎంత ఉంది 2 ఉంది బై 2 6 ఒక 2 ఎంత 8 బై 2 2 1 జా 2 4 జా వచ్చిందా 4. అర్థమైతుందా? అంటే ఫస్ట్ అవును బ్రో ఈ రెండింటికైనా మిగతా వాటికి రావంటే వస్తాయి. మీకు రెండు నంబర్ల మధ్య ఒక ఇటు సైడ్ మధ్య నంబర్ కావాలంటే నువ్వు అటు సైడ్ ఇటు సైడ్ కలిపి బై 2 చేస్తే నీకు మిడిల్ నంబర్ అనేది వస్తుంది. ఇగో చూడండి 4 వచ్చిందా? లేదు బ్రో నాకు ఇంకోటి కావాలంటే ఇక్కడ చూడండి ఇగో నాకు ఈ 10 6 మధ్యలో ఈ 8 నంబర్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ రెండు కలిపి అంటే 16 బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 1 జా 2 8 జా 16 వచ్చింది 8. అలా అనమాట. అంటే నీకు ఏ టర్మ్ అంటే ఒక మీడియం కావాలి, రెండు టర్ముల మధ్య ఒక టర్మ్ కావాలంటే మధ్యలో నువ్వు ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఎప్పుడు చేయాలా? అది ఏపీ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఏపీ అవ్వాలంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఓకే క్లియర్? ఓకే వీటి వరకు అయిపోయింది. తర్వాత ఫైండ్ ఏపీ ఇన్ఫినిటీ ఏపీ. ఫైండ్ ఏపీ ఏంటంటే ఇన్ఫినిటీ ఏపీ అంటే ఫైండ్ అంటే ఎంచగలగం, ఆ నంబర్లని ఎంచగలుగుతాం అనమాట. ఇన్ఫినిటీ ఏపీ అంటే ఎంచలేం అనమాట. ఆ ఏపీ ఎలా ఉంటుందో అంటే ఇగో ఇక్కడ చూడండి వీటికి స్టాప్ అయిపోయింది 10 20 30 40 50 60 వీటికి స్టాప్ అయిపోయింది. అంటే ముందర డాష్ డాష్ ఎక్సెట్రా అని చెప్పట్లేదు. అంటే ఇక్కడతో అయిపోయింది, అంటే ఇక్కడతో ఏపీ అయిపోయింది. అసలు ఇది ఏపీనా కాదా? 10 కి 20 కి 10 కి మధ్య 10 డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది. ఇది ఏపీ ఇక్కడతో స్టాప్ అయిపోయింది. అంటే 60కి స్టాప్ అయిపోయింది ఆ ఏపీ. ఓకే అలాంటి దాన్ని ఫైండ్ ఏపీ. ఎన్ని టర్మ్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి, అంటే 6 టర్మ్స్. ఓకే క్లియర్? ఇన్ఫినిటీ ఏపీ అంటే అది దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో మనం చెప్పలేము అనమాట. ఇక చూడండి డాష్ 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 ఎన్ని టర్మ్స్ ఉంటాయో చెప్పలేము. ఇలాంటి వాటికి ఎంత టర్మ్ కనుక్కోలేము, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటికి అవును బ్రో ఎంత టర్మ్ అంటే ఇప్పుడు చెప్తాను. ఆ ఎంత టర్మ్ అనేది కనుక్కోలేము, అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఎప్పటికీ కనుక్కోలేము. ఎందుకు? ఇది ఇన్ఫినిటీ ఏపీ కదా, నీకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెప్పలేము. ఓకే 2 4 6 8 10 12 14 16 18 డాష్ 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 అంటే దీంట్లో ఎన్ని టర్మ్స్ అనేది చెప్పలేదు బ్రో. మరి ఒకవేళ ఎన్ని టర్మ్స్ అనేది చెప్పగలగాలి అంటే మనకి ఏముండాలి బ్రో మరి అంటే ఖచ్చితంగా నీకు లాస్ట్ టర్మ్ అని తెలియాలి. ఓకే లాస్ట్ టర్మ్ వచ్చేసి నేను 50 రాసుకుంటున్నాను. అంటే ఈ 2 నుంచి ఈ 50 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడానికే మనం ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ మాట్లాడతాం. అర్థమవుతుందా? ఇందాకేమి డాష్ 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 ఉండే అప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోలేము. కానీ ఈ ఫస్ట్ నంబర్ నుంచి లాస్ట్ టర్మ్ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ అని మాట్లాడతాం. ఈ ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ 2 చోట్ల వాడచ్చు. ఎలాగా చూడండి. మీకు ఎగ్జాంపుల్ ఏదో తీసుకున్నాం 5 10 15 20 25 30 35 డాష్ డాష్ డాష్. ఓకే డాష్ 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 100 వేసుకున్నాం. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కదా. మరి ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత టర్మ్ ఇప్పటి వరకు ఏమైపోయింది? అసలు ఏపీ అవుతుందా కదా? అసలు ఏపీ అవ్వాలంటే రూల్ ఏంటి? అదంతా అయిపోయింది. మరి ఇప్పుడేంటి? ఎంత టర్మ్ ఆఫ్ ది ఏపీ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి, ఏ టర్మ్ ఎన్నో టర్మ్ చెప్పడానికి. ఏ టర్మ్ ఎన్నో టర్మా అంటే ఇప్పుడు నాకు 20 అనేది ఉంది, ఇది ఎన్నో టర్మ్ తెలియదు. అంటే అది మొదటి టర్మా లేకుంటే 4వ టర్మా 5వ టర్మా 7వ టర్మ్ తెలియదు. అది ఎన్నో టర్మ్ కూడా కనుక్కోవచ్చు. అంటే మొదటి టర్మా 2వ టర్మా 3వ టర్మా అని కనుక్కోవచ్చు. 2 చోట్ల వాడచ్చు. ఏం చెప్పినాను? ఒకటి ఎన్నో టర్మ్ కనుక్కోవచ్చు, మళ్ళీ అలాగనే ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవచ్చు. 2 విధాలు. మరి ఫస్ట్ వచ్చేసి ఒక టర్మ్ ఎన్నో నంబరో తెలుసుకోవడానికి ఎలా మాట్లాడతాం? దీనికి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏంటి? బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ అంటే ఫస్ట్ టర్మ్ రాసుకోండి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఇందాక నేనే చెప్పాను. ఏ అంటే ఏంది? ఫస్ట్ టర్మ్. ఇదిగోండి డి అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్. ఏంది? ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ అని మాట్లాడతాం, లేకుంటే దాని మొత్తం ఆన్సర్ అనమాట ఏఎన్ అంటే. చూడండి ఇప్పుడు నాకు దీంట్లో ఇది ఏపీ నా కాదో కనుక్కున్నాం. ఫస్ట్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 అంటే మొత్తం ఇక్కడ ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. అవును ఇది ఇన్ఫినిటీ అయితే ఫైండ్ ఏపీ. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడ కానీ మనకి ఇచ్చేసిన లాస్ట్ నెంబర్ కూడా మనకి మధ్యలో డాష్ ఎన్ని నెంబర్ ఉండే తెలియ ఒకటి కనుక్కుంటాం. ఓకే క్లియర్? 5 5 5 5 5 ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఏంది? ఏపీ. ఆటోమేటిక్ ప్రోగ్రెషన్, కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. మరి ఇప్పుడు నాకు ఇందులో చూడండి నాకు ఈ 25 టర్మ్ కావాలి. సారీ
నాకు 1 2 3 4 5 అంటే నెక్స్ట్ టర్మ్ కావాలి, అంటే 5వ టర్మ్ కావాలి, అంటే A5 కావాలి. నాకు A5 కావాలంటే దాని ఫార్మ్ ఏంటంటే A5 ఈక్వల్ టు A ప్లస్ 4D. ఎలా వచ్చింది బ్రో ఈ ఫార్ములా? ఇగో దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. ఎలా? ఇప్పుడు చూడండి, AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D కదా. నాకు ఎన్నో టర్మ్ కావాలి? A5 కావాలి, అంటే A5 N అంటే ఎంత? 5. A అంటే ఎంత? 5 ప్లస్ A అలాగనే రాసుకున్నాం ప్లస్ N అంటే ఏంది? 5 కదా. 5 లో కల్లా 1 పోతే ఎంత? 4 D అలాగనే రాద్దాం. వచ్చిందా? అంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది సింపుల్ గా అంటే చెప్తావు కదా. అసలు నీకు ఎన్నో టర్మో కావాలి అంటే నీకు ఒకటే బుద్ధి గుర్తు, ఎన్ మైనస్ బదులు ఒక నంబర్ అంటే నీకు ఏ టర్మ్ అయితే కావాలనుకుంటారో ఒక టర్మ్ తగ్గించుకొని చెప్పుద్ది. అంటే ఇప్పుడు నాకు ఈ 5th టర్మ్ కావాలి, అంటే A ప్లస్ 4D అంటే ఒకటి తగ్గియాలి. ఇప్పుడు చూడండి, నాకు A20 కావాలి. A20 కావాలంటే A ప్లస్ 19D అని చెప్పాను. అర్థమవుతుందా? D ఒకటి తగ్గించుకొని చెప్పాలి. ఎలా తయారవుతుందని చెప్పాను ఇక్కడ. ఓకే, క్లియర్? మరి అర్థం చేసుకోవాలి, వింటేనే మనకు అర్థమయ్యేది. అర్థమవుతుందా? అంటే 20th టర్మ్ కావాలంటే A ప్లస్ 19D అనమాట. ఓకే, ఇక్కడ క్లియర్. మరి ఇప్పుడు చూడండి, నాకు A5 టర్మ్ కావాలి, అంటే ఈ నెక్స్ట్ టర్మ్ కావాలి. అంటే A అంటే ఏంది? మనకి 5 కదా ఫస్ట్ టర్మ్ అని అర్థం. ప్లస్ 4 ఇంటూ D అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. D ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 5 ప్లస్ 4 5 జా 20, 20 ప్లస్ 5 25. ఇప్పుడు చూడండి, మళ్ళీ 5 యాడ్ చేసుకుంటా పోదాం. దీనికి 20కి ఒక 5 యాడ్ చేయి 25, అంటే 5th టర్మ్ 25 వచ్చిందా? అర్థమవుతుందా? అంటే నీకు 5th టర్మ్ 25 వచ్చింది. ఎప్పుడు A5 ఈక్వల్ టు A ప్లస్ 4D ఫార్ములా వాడుకొని, అవును బ్రో మీకు ఒక హోంవర్క్ ఇస్తాం, కామెంట్ చేయండి. మరి ఖచ్చితంగా మర్చిపోదండి. నాకు A10 కావాలి, అంటే A10 ఫార్మ్ ఏంది? A ప్లస్ 9D కదా. A ప్లస్ 9D అంటే A అంటే ఎంత? 5. 9 అలాగనే పెడతావు, ప్లస్ అలాగనే పెడతావు. B అంటే ఎంత? 5 డిఫరెన్స్. ఆ రెండింటిని యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేసి నాకు ఆన్సర్ అయిపో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కరెక్ట్ కదా నేను చెప్తాను. అర్థమవుతుందా? ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అయిపోయింది. AN ప్లస్ N మైనస్ 1 ఇంటూ D ఎప్పుడు వాడతాము? ఫస్ట్ స్టెప్ లో అది ఒక టర్మ్ ఎన్నో టర్మ్ కనుక్కోండి. బయనండి ఒక టర్మ్, ఇది ఏ టర్మో తెలియదు కానీ ఎన్నో టర్మ్ కనుక్కున్నాను. ఎన్నో టర్మ్? 5వ టర్మ్. మొత్తం 5వ టర్మ్ ఎంత ఉంది? 25 ఉంది. ఓకే, క్లియర్? ఇలా అన్నమాట. మరి ఇంకొకసారి ఎలా మాట్లాడతాం? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఏపీ. ఇంకా అయిపోయింది, ఇక్కడ టాపిక్ అయిపోతుంది. ఇది ఒక ఏపీ. ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఈ లాస్ట్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ ని డిఫరెన్స్ 5 ని బేస్ చేసుకొని ఈ 5 నుంచి 100 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవచ్చు. దానికోసం ఏం ఫార్ములా? ఇదే ఫార్ములా. AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు అంటే ఏంటి? ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు అంటే ఎన్ని అనేది మనకి తెలియదు. ఓకే, AN ఈక్వల్ టు L. ఈ టాపిక్ అర్థం కావాలి. AN ఈక్వల్ టు L. L అంటే ఏంటి బ్రో? అంటే లాస్ట్ టర్మ్. AN అంటే దాని మొత్తం ఆన్సర్. లాస్ట్ టర్మ్ ఏముంది మనకి? 100 ఉంది. అంటే 100 ఈక్వల్ టు A ఎంత? 5 ప్లస్ N ఎంత? N ఎంతనో తెలియదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు. ఎలా కనుక్కోవాలి మరి? ఈ 100వ టర్మ్ ఎన్నో టర్మో తెలిస్తే బయనండి, ఈ 100వ టర్మ్ ఎన్నో టర్మో తెలిస్తే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెప్పేయచ్చు అనమాట. 100 అనేది ఎన్నో టర్మో తెలియదు కాబట్టి N అలాగనే ఉంటుంది -1. D ఎంత మనకి? కామన్ డిఫరెన్స్ 5. ఓకే, ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ చేద్దాం. దీన్ని ఆర్డర్ లో రాసుకుంటాను. 5 ప్లస్ N మైనస్ 1 5 ఈక్వల్ టు 100. ఓకే, నాకు ఇక్కడ 5 ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్. అంటే N మైనస్ 1 5 ఈక్వల్ టు 100 మైనస్ 5. ఓకే, N మైనస్ 1 5 ఈక్వల్ టు 100 లో కల్లా 5 పోతే ఎంత? 100 లో కల్లా 5 పోతే ఎంత? 95 కదా. 95 మనకి 5 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై. అంటే N మైనస్ 1 ఈక్వల్ టు 95 బై 5. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు చూడండి 95 ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టేబుల్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 5 1 జా 5, 9 లో కల్లా 5 ఎంత? 4 5 5 9 జా ఎంత? 45 అంటే 19. అంటే 5 1 జా 5 19 జా. ఓకే, క్లియర్? అంటే ఇప్పుడు N మైనస్ 1 ఈక్వల్ టు 19 ఎంత వచ్చింది? 19 వచ్చింది. మనకి ఎన్ని వాల్యూ కావాలి? -1 అవతల పోతే ఏమవుతుంది? +1. అంటే N ఈక్వల్ టు ఎంత? 19 + 1. అంటే అప్పుడు N ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20. అంటే ఇక్కడి వరకు అంటే 5 నుంచి అంటే 100వ టర్మ్ ఎన్నోది అని తెలియదు మనకి? 20th టర్మ్. అంటే 100ది బయనది 100ది 20th టర్మ్ అని వచ్చింది. అంటే ఈ ఫస్ట్ నంబర్ నుంచి ఇక్కడ 100 వరకు అంటే 5 నుంచి 100 వరకు మధ్యలో 20 టర్మ్స్ ఉన్నాయి అని అర్థం. అర్థమవుతుందా?
ఈ ఫార్ములా ఎప్పుడెప్పుడు వాడాలి? ఒక ఏపీలో ఎన్నో టర్మ్ కనుక్కోనికి వాడాలి, అలాగే ఒక ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవడానికి వాడాలి. ఎప్పుడు తెలియాలి నీకు? లాస్ట్ టర్మ్ తెలిస్తేనే కనుక్కోగలుగుతావు, లేకుంటే కనుక్కోలేవు. ఓకే, అర్థమవుతుందా? ఇది గైస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత టర్మ్ ఫార్ములా, ఎన్ని టర్మ్ ఫార్ములా. మీకు మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నేను ఖచ్చితంగా మీకోసం సెండ్ చేస్తాను. ఓకే, అర్థమైందిగా? మొత్తం కావాలంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ 20th టర్మ్. ఒకవేళ నాకు 20th టర్మ్ కావాలి, 20th టర్మ్ కావాలి. 20th టర్మ్ అనుకోని ఫార్ములా ఏంది? a ప్లస్ 19d, రైట్? ఏ ఎంత మనకి ఇక్కడ చూడండి, ఏ ఎంత 5 ప్లస్ 19, డి ఎంత కామన్ డిఫరెన్స్ 5. ఇక్కడ చూడండి 19 5 జా, ఇక్కడ చూడండి 5 ప్లస్ 19 5 జా 95. ఇక్కడ చూడండి 19 ఇంటూ 5, 5 9 జా 45, 5 1 జా 5 ఒక 4 95 వచ్చిందా? 95 వేసిన 95 జా 95, 95 ప్లస్ 100 5 ఎంత 100 వచ్చిందా? ఏ 20 ఈక్వల్ టు 100, ఏ n ఈక్వల్ టు 20, 20th టర్మ్. అర్థమవుతుందా? ఓకే స్టూడెంట్స్, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి అనమాట. మీకు నోట్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, హాయ్ అని సెండ్ చేయండి, మీకోసం నోట్స్ సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? అసలు ఏపీ ఎలా ఉంటుంది, ఒక ఏపీలో ఎన్నో టర్మ్ కావాలంటే ఎలా కనుక్కోవచ్చు, లేకుంటే ఒక ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉండవు ఎలా కనుక్కోవచ్చు అని చెప్పేశాం. మరి ఇప్పుడు ఒక ఏపీకి బాయనండి, ఒక ఏపీ సిరీస్ కి సమ్ ఎలా అంటే వాటి నంబర్స్ అన్ని కలిపితే ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు దానికోసం ఫార్ములా Sn ఈక్వల్ టు n/2a ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. a అంటే ఏంది? ఫస్ట్ టర్మ్. n అంటే సేమ్ అది. d అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. క్లియర్? మరి ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఇది ఒక్క టాపిక్ చెప్తే లెసన్ కాన్సెప్ట్ అయిపోతుంది. మెయిన్ పాయింట్ గా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే, మళ్ళా చెప్తున్నాను, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే నువ్వు బయట పోయినాక రాయగలుగుతావు ఎప్పటికైనా సరే, లేకపోతే అస్సలు రాయలేవు. ఓకే, సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ an AP. The sum of n terms of an AP is given by Sn equal to n/2 2a plus n-1 into d. అంటే ఒక ఏపీకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వాటికి సమ్ అనుకోనికే ఈ ఫార్ములా మాట్లాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే మాట్లాడుకున్నాం, 2 4 6 8 10 డాష్ డాష్ డాష్, ఇక్కడ 40 ఉంది అనుకున్నాం. ఏంటి 40 అంటే ఇక్కడ ఇది ఏపీనో కదా ఫస్ట్ చెక్ చేసుకోవాలా, ఇది ఏపీనా కదా. 2 2 2 2 యాడ్ అవుతుంది, అంటే ఫిక్స్ నెంబర్ యాడ్ అవుతుంది, అంటే ఇది ఖచ్చితంగా ఏపీ. ఓకే, పర్లేదు, అయిపోయింది, ఇది ఏపీ అని ప్రూవ్ అయిపోయింది. మరి ఈ రెండో నంబర్ నుంచి 40వ నంబర్ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలను. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కొని ఫార్ములా ఏం మాట్లాడతాము? an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా మాట్లాడతాం. అంటే ఎన్ని టర్మ్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి ఫస్ట్ టర్మ్ ఏమో 2, కామన్ డిఫరెన్స్ ఏమో d అండ్ 2, వాటిని అన్నిటిని క్యాలిక్యులేషన్ చేసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 2 నుంచి 40 వరకు మొత్తం ఆ నంబర్లు మొత్తం సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇందులో మీరు రెండు విధాలుగా చెప్తున్నారంటే ఇక్కడ చూడండి మీరు పాయింట్ గా, అంటే మనకు ఒక ఏపీ ఇచ్చి ఇందులోని ఎన్ని టర్మ్స్ కో సమ్ కనుక్కోమంటే నీకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. ఏంటంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోని ఫార్ములా ఏంటి మనకి? an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఎన్ని వాల్యూ తెలిసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తావు, ఏ డి తెలిసింది అనుకో, ఖచ్చితంగా నువ్వు ఒక ఏపీకి సిరీస్ కి సమ్ కనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక ఏపీ సిరీస్ సమ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా నీకు 3 తెలియాలి. ఏంటివి? నంబర్ ఆఫ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెన్స్. ఈ 3 తెలిసింది అనుకో ఒక ఏపీకి మనము సమ్ కనుక్కోవచ్చు. లేదు వాళ్ళు క్వశ్చన్ ఇలా ఇవ్వలేదు, ఏపీ ఇచ్చేసి ఒక 10 టర్మ్స్ కి ఫైండ్ ద, ఇక్కడ చూడండి, ఫైండ్ ద 10 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నారనుకోండి, 10 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ, సమ్ ఆఫ్ ది ఏపీ అన్నారనుకోండి, సమ్ ఆఫ్ ది ఏపీ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 10 అంటే ఆల్రెడీ ఎన్ని వచ్చేసింది, ఎన్ని టర్మ్స్ కి, నంబర్ ఆఫ్ టర్మ్స్ కి 10 టర్మ్స్ కాబట్టి n 10, a ఏమో 2, d ఏమో 10, n ఏమో 10. సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తావు. ఒకవేళ బైనాండ్ 2 విధాలు ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ సమ్ కనుక్కోవాలని అనుకో, డైరెక్ట్ నువ్వు సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, n బదులు 10 పెట్టేసి. ఒకవేళ మనకి ఎన్ని టర్మ్స్ ఇవ్వకుండా లాస్ట్ కి ఒక నంబర్ ఫస్ట్ ఒక ఏపీ సగం ఇచ్చి ఈ ఏపీకి సమ్ కనుక్కోమంటే ఫస్ట్ నువ్వు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కొని తర్వాత సమ్ లేక అప్లై చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇలా 2 టాపిక్స్ ఉంటాయి ఒక ఏపీకి మాత్రమే. ఓకే, క్లియర్? ఇంకా తర్వాత సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ
చాలా కష్టం కదా ఇందాక చెప్పినవి. ఏం చెప్పినాను ఇందాక, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉండే కనుక్కొని మళ్ళా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఇదంతా చాలా ఇబ్బంది కదా. చూడండి మరి ఇప్పుడు ఈ 2 నుంచి 40 వరకు ఎన్ని టర్మ్స్ ఉండే తెలియాలి అంటే దానికి ఈ ఫార్ములా మాట్లాడతాం. a+n-1 × d ఎన్ని టర్మ్స్ ఉండే కనుక్కుంటాం. కనుక్కొని మళ్ళీ ఒకవేళ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తారు కదా ఎగ్జామ్ టైం అయిపోతుంది. మీకు 10 minutes ఖచ్చితంగా పడుతుంది. మరి దానికోసం చూడండి సింపుల్ గా, అందుకే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకో నీకు ఖచ్చితంగా ఒక ఏపీ సమ్ అనేది కనుక్కోవచ్చు. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి ఎలాగైనా సరే. ఓకే, నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి. లాస్ట్ టర్మ్ అంటే డైరెక్ట్ అప్లై అవుతుంది అన్నమాట, కొంచెం తొందర అవుతుంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ సమ్ చేసి నంబర్ ఆఫ్ టర్మ్స్ తో బై 2 చేస్తే ఇది ఇక్కడ చెప్తాను. ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఆఫ్ ది లాస్ట్ టర్మ్. ఒకవేళ నీకు లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకో, ఇంత పెద్ద ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఈ లాస్ట్ టర్మ్ దీంట్లో అప్లై చేస్తే అంటే Sn = n/2 a+l. అందులో 2 ఫార్ములాలు ఒకటే అంటే ఒకటే. ఎందుకు ఒకటే అంటే ఇక్కడ నువ్వు లాస్ట్ టర్మ్ వేసినప్పుడు ఈ ఫార్ములా మాట్లాడడం బెస్ట్ అనమాట. లాస్ట్ టర్మ్ తెలీదు లేకుంటే మీకు 10 టర్మ్స్ కే మాత్రమే సమ్ అనుకోమన్నారు అంటే ఇది. ఓకే, అలా అనమాట. సరే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ Sn = n × n+1/2 అంటే సమ్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే మనకి అందరికీ తెలుసు కదా ఏంటివి, 1 2 3 4 5 6 7 8. మరి దానికి కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏంది 1 కదా. మరి ఈ న్యాచురల్ నంబర్స్ కి సమ్ కనుక్కోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ Sn = n × n+1/2 వాడేది బెటర్ అన్నమాట. అంటే సింపుల్ గా తొందరగా అయిపోతుంది. 1 2 3 4 5 ఒకవేళ ఇక్కడ 500 అని పెట్టినాను అంటే నువ్వు ఏం లేదు, n అంటే ఎంత, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 5 అంటే 500 × 500 + 1/2 చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 1 నుంచి 500 వరకు సమ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్. మరి నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ మాత్రమే ఇక్కడ చూడండి. స్క్వేర్ ఏం మాట్లాడుతున్నారు బాగుండండి. స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్. స్క్వేర్ అంటే ఏంది, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్. న్యాచురల్ నంబర్స్ ఏంది 1 2 3 4. వాటికి స్క్వేర్ చేసి వాటి సమ్ము అనుకోవాలంటే నువ్వు డైరెక్ట్ ఫార్ములా n × n+1 × 2n+1/6 వాడాలి ఫార్ములా. ఓకే, n అంటే ఏంటి బ్రో, నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి ఇస్తారు లాస్ట్ వి. ఓకే, తర్వాత సమ్ ఆఫ్ ది క్యూబ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ Sn = ఈ 2 ఫార్ములాస్ ఒకటే. Sn = n × n+1/2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. n × స్క్వేర్ n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 అనమాట. అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్ కి. ఓకే, ఇప్పుడు ఏంటి మరి ఈ లైన్ ఏంటంటే క్యూబ్ మన క్యూబ్స్ తెలుసు. ఏంటివి క్యూబ్ ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్ ఇలా వాటికి గాను మనం సమ్ము కనుక్కోవాలంటే అంటే వాటి టర్మ్స్ అన్ని సమ్ము కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏం వాడాలి, n × n+1/2 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట సమ్. ఏం లేదు, మనకున్న ఏపీని ఆ ఏపీలో టర్మ్స్ అన్ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని కనుక్కోవడానికే ఈ టాపిక్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మీకు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే మెయిన్ పాయింట్ గా నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఇది, ఏ తెలియాలి డి తెలియాలి. ఇవి తెలిసిందనుకో అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సమ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ప్రతిదీ మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డీటెయిల్ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌట్.